హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం చూస్తున్నారు. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం అయితే హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుకు అయితే పథకం అయితే దరఖాస్తు చేసుకున్న వారికి అయితే ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. సో ఇండ్ల దరఖాస్తుల పరిశీలన అయితే మనకు పూర్తిగా అయిన తర్వాత తెలంగాణ మనకు గృహ నిర్మాణ మండలి లాటరీ ద్వారా అర్హులైన వారిని అయితే జాబితా అయితే మనకు విడుదల చేసింది అన్నట్టు. సో ఆగస్టు 20న విడుదల చేసింది. సో అఫీషియల్గా అయితే వెబ్సైట్ అయితే విడుదల చేసింది అని కొన్ని దాంట్లో మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో మొత్తం మనకు చూసుకుంటే 16 నియోజకవర్గాల్లో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకుంటే 16 నియోజకవర్గాల్లో మొత్తం 60,220 మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయితే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి ఆగస్టు 27న నుంచి 30 వరకు అయితే నియోజకవర్గాల వారీగా మనకు పారదర్శక లాటరీ ద్వారా ఇళ్ళ మంజూరు అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మనకు ఇల్లు అయితే కేటాయిస్తారు. నగరంలో స్థిర నివాసం లేనివారు, అలాగే ఇప్పటికే సొంత ఇల్లు లేదా ప్లాట్ కూడా ఉన్నవారు, వ్యక్తిగత అవసరాలు కారు ఉన్నవారు దరఖాస్తులు కూడా తిరస్కరించబడ్డాయి. అంటే వాళ్ళకి ఇల్లు ఉండి అలాగే 4 వీలర్ కారు ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు కూడా దరఖాస్తు అయితే అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళ అయితే మనకు అయితే రిజెక్ట్ చేయడం జరిగినట్టు. ఉపాధి కోసం క్యాబ్ నడుపుతున్న వారిని మాత్రం అర్హులుగా అయితే పరిగణించారు. అంటే మనకు ట్యాక్సీ నడుపుకుంటాం కదా, సో అలాంటి వారిని అయితే మనకు అర్హులుగా గుర్తించడం జరిగింది అన్నట్టు. సో మనకు ట్యాక్సీ ప్లేట్ కాక నెంబర్ ప్లేట్ ఉన్న కారు ఉండి ఉన్న వారిని అయితే అనర్హులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఉపాధి కోసం వారిని మన క్యాబ్ నడుపుకున్న అర్హులుగా పరిగణించారు. అనర్హులుగా తేలిన వారు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు అనర్హులను తేలుతుంది కదా, కొన్ని రిజెక్ట్ అవుతాయి కదా, సో రిజెక్ట్ అయిన వారికి అయితే మీరైతే ఫిర్యాదు చేస్తే మాకు లేవని ఫిర్యాదు చేస్తే దాన్ని జాబితాలో చేరుస్తామని మనకు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మనకు విపి గౌతమ్ గారు అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. మీ దరఖాస్తు తెలుసుకోవాలంటే మీరు అప్లికేషన్ అయితే చెక్ చేసుకోవాలి. మీ ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క పోర్టల్లో మీ సేవ తెలంగాణ లేదా టీజీహెచ్పి అని పోర్టల్కి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ అని చెక్ చేసిన అవసరం, లేదా ఇందిరమ్మ ఇల్లు క్యూర్ ఏరియా స్టేటస్ అని కొట్టినా మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు లేదా అప్లికేషన్ నెంబర్ ఇస్తే మీకు అప్రూవల్ రిజెక్ట్ అని చూపించడం జరుగుతున్నట్టు. సో అలా చూపించిందంటే మనకైతే అప్రూవల్ అని వస్తే మనకైతే ఇల్లు అయితే రావడం జరుగుతుంది. సో రిజెక్ట్ అయితే మనకైతే కనిపిస్తున్నట్టు రిజెక్ట్, అప్రూవ్డ్, రిజెక్ట్ అని లేదా పెండింగ్ అని, ఈ విధంగా 3 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి, చూసుకోవచ్చు. లాటరీ తేదీలు దగ్గర పడుతున్నాయి. అలాగే అర్హులైన వారు ఇప్పటికే స్టేటస్ చెక్ చేసుకుని సిద్ధంగా ఉండాలని మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ అయితే మనం సందర్శించవచ్చని మనకైతే వైస్ చైర్మన్ గారు తెలియజేయడం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏరియాకి చూసుకుంటే మనకైతే ఈ విధంగా ఉంటుంది. దీన్ని అయితే ఓకే చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన స్టేట్ ఇవన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు స్టేటస్, అలాగే అప్లికేషన్ స్టేటస్, అలాగే ఇందిరమ్మ లీస్టు, అలాగే ఇవే ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ ఇవన్నీ అయితే చూసుకోవచ్చు అండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అని ఉండాలండి. సో నెంబర్ ఉంటే మీరైతే చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేనైతే ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ అయితే మనకైతే చూడొచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చూసుకుంటాం కాబట్టి ఇందులో స్టేటస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఇందిరాకు సంబంధించిన అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. లింక్ అయితే అఫీషియల్ లాగిన్ అన్నట్టు. సో ఇక్కడ మనకు దేని నుంచి సెర్చ్ చేసుకున్నామో దేనికే చూస్తున్నామో ఇక దీన్ని అయితే ఓకే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అలాగే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, మనకు రేషన్ కార్డ్ నెంబరు ఏది ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే చూసుకుంటే నేనైతే అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్ ఏంటి మీరైతే చూసుకోవచ్చు అన్నట్టు. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే చూస్తుంది. సో ఇక్కడ మనకైతే చూస్తున్నట్టు. సో ఇక్కడ మీరేం చేస్తారు, ఇది ఆదిలాబాద్కి సంబంధించింది కాబట్టి వీళ్ళైతే చూస్తున్నాను. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు అప్రూవల్, పెండింగ్ అని ఈ విధంగా చూపిస్తుంది. సో మనకు వీళ్ళ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాం. దీని వస్తే మీకు డీటెయిల్స్ అయితే అప్లికేషన్ నెంబరు, అలాగే అప్లికేషన్ నేము, అలాగే ఇవన్నీ మీకు అయితే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి అయితే మీరు చూసుకోవచ్చు అన్నట్టు ఆర్సీసీ తోటి. సో ఈ విధంగా అయితే మీరైతే అప్లికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్లో ఉంటున్న వారికి అయితే ఇదే చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. అలాగే ఇక్కడ మనకు ఇంకా చూసుకుంటే మనకు బ్యాక్ వచ్చి మనకు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని ఇచ్చాడు. సో దీంట్లో కూడా చూసుకోవచ్చు. ఇది మెయిన్ హైదరాబాద్ వాళ్ళకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మీ సేవ 2.0 ఇది అన్నట్టు తెలంగాణ. సో దీంట్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఈ అప్లికేషన్ అయితే మనకి ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలంటే ఇదైతే మనకు చూపించడం లేదు. సో కొంచెం టైం పడుతుండవచ్చు. నాకు తెలిసి
యాక్చువల్ అయితే మనకైతే నిన్న విడుదలైంది. సో దీని అయితే ఓపెన్ కాబట్టి మేబీ 27 అయితే ఓపెన్ చేస్తున్నట్టయితే అఫీషియల్గా అన్అఫీషియల్గా కొద్దిగా తెలుస్తుంది. సో పూర్తి వివరాలు తెలియగానే మీకైతే వీడియో చేస్తాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీ యొక్క అప్లికేషన్ హైదరాబాద్లో ఉంటున్న వారిది అయితే తెలుసుకోవచ్చు హౌసింగ్ బోర్డుకి సంబంధించింది. సో గైస్ ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.